బూడిద కూడా శివుడు శరీరాన్ని చేరేసరికి అది విభూతి అయింది. శ్మశానంలో దాన్ని బూడిద అంటాం. శివుడు గుళ్ళోకి వెళ్ళిన వాడు ఎవడైనా నెత్తి మీద ఇలా పెట్టుకుని వస్తే బూడిద పెట్టుకున్నాడు అంటాం, విభూతి ధరించాడండి అంటాం. మధ్యలో కుంకుమ బొట్టు కూడా ఉంటే అమ్మవారు కూడా ఉందండి, ఇద్దరూ ఉన్నారు అంటాం. విభూతి శివుడు, కుంకుమ బొట్టు అమ్మవారు. అందుకని హిందువులైన వాళ్ళం ఖచ్చితంగా మగ ఆడ భేదం లేకుండా అందరూ ఏదో ఒక రకమైన బొట్టు ధరించాలండి. అది హిందుత్వానికి చిహ్నం. దయచేసి ప్రారంభిద్దాం. పిల్లలకి చెప్పండి, ధరించనేయండి, మొహమాట పడకండి. బడికి వెళ్ళే పిల్లల్ని బొట్టు ధరించి వెళ్ళమనండి. అక్కడ ఎవడన్నా బొట్టు ధరించొద్దంటే ఆ స్కూల్కి పంపకండి. మన పాఠశాలలు మనకున్నాయి, వీళ్ళ బోర్డు చదువులు మనకు అక్కర్లేదు. ఇక్కడ మన హిందూ చిహ్నాలు, మన సంప్రదాయాలు మనం ఎందుకు మానుకోవాలండి? ప్రపంచంలో ఏ మతం వాళ్ళు మానుకోరే. వాళ్ళ చిహ్నాలు వాళ్ళు ధరించి బహిరంగంగా తిరుగుతున్నారు, మనకెందుకండి ఈ మొహమాట? బొట్టులో ఎంత ఉందంటే విభూతి సాక్షాత్తు శివుడు, మధ్యలో పెట్టిన కుంకుమ బొట్టు అమ్మవారు. శివపార్వతులు ఇద్దరు నీ నుదుటి మీద ఉన్నట్టేనయ్యా, పెట్టుకోవాలో మానుకోవాలో నిర్ణయం